బామ్మల తరం ప్రకృతి ఒడిలో సేదతీరింది. అమ్మ నాన్నల తరం ఆ ప్రకృతి నుంచి కాస్త దూరమైంది. నేటి తరం ప్రకృతిని విధ్వంసం చేస్తోంది. ఫలితంగా రేపటి తరానికి పచ్చదనం లేకుండా పోతోంది. పచ్చని ప్రకృతితోనే పుడమిని వర్ధిల్లేది. పిల్ల పాపలు ఆరోగ్యంగా పెరిగేది. ప్రమాదాన్ని పసిగట్టిన ప్రకృతి ప్రేమికులు ఇప్పుడిప్పుడే ఆ ప్రకృతిని కాపాడే పనిలో పడ్డారు. చుట్టూ పచ్చదనాన్ని పరిచే ప్రయత్నం చేస్తున్నారు. మొక్కల పెంపకంలో, గార్డెనింగ్ లో తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. అటువంటి ప్రత్యేకతలు కలిగిన ప్రకృతి ప్రేమికురాలు పద్మ. వెళ్లి ఆమె ప్రత్యేకంగా పెంచుకుంటున్న మొక్కలను పలకరిద్దాం. కాంక్రీట్ జంగిలుగా మారిన నగరాల్లో ఇంటి చుట్టూ మొక్కలు పెంచుకోవటం, చుట్టూ పచ్చదనంతో నింపటం కొంచెం కష్టసాధ్యమైన పని. ఈ కష్టసాధ్యమైన పనిని ఇష్టంగా మలుచుకున్నారు పద్మ. అభిరుచిగా ఆరంభించిన ల్యాండ్స్కేపింగ్ ని వృత్తిగా స్వీకరించే స్థాయికి ఎదిగారు. Hi, I'm Padma. Landscaping is my profession, and I've started landscaping as a hobby. I did a short-term course, about a 3-day course on landscaping and bonsai, and after that I have started landscaping as a full-fledged profession. చిన్న చిన్న రాళ్లు, దేవతా విగ్రహాలు, పక్షులు కట్టుకున్న గూళ్లు, వెదురుతో అల్లిన బుట్టలు, గాజు గ్లాసులు, ఇలా ప్రతిదీ పద్మ ముంగిట పచ్చదనాన్ని నింపడం కోసం బారులు తీరుతాయి. మట్టితో, వివిధ చెట్ల నారుతో నింపిన రకరకాల కుండీల్లో రాష్ట్రంలోని వివిధ నర్సరీల నుండి, దేశంలోని వివిధ ప్రాంతాల్లో నుండి తెప్పించిన 100 రకాలకు పైగా మొక్కలు హాయిగా ఎదుగుతున్నాయి. There are about 100 varieties of plants that I have. It's been by nurseries nunchi, padiyam nunchi collect chestu unnanu. So it's been about 20 years since I've been collecting. I have ficus varieties and flowering plant varieties, and also philodendrons and different kinds of creepers. There are nullinas. There are different kinds of plants which we can use for shade as well as for in the sunlight. There are different types of gardens that we can create. There's the lush look or the tropical look, and also dry gardens where water is a problem. Plus we can have regular Mughal gardens type, and depending on the client's interest and the water availability and the amount of time they can spend with the plants. కార్పొరేట్ ఆఫీసుల్లో గార్డెనింగ్ నేడు కామన్ గా మారింది. ఆఫీస్ వాతావరణం ప్రశాంతంగా ఉండేందుకు పచ్చదనం కూడా అవసరంగా భావిస్తున్నారు. అటువంటి కార్పొరేట్ కార్యాలయాలకు తన సృజనాత్మకతతో ప్రత్యేకించి తెప్పించిన మొక్కలతో కొత్తదనాన్ని తీసుకొస్తున్నారు. Different types of landscaping is there. According to corporates, it's a different, more manicured type of landscaping. Whereas gardens, we can experiment a little bit and make according to the person's interest. So I have been doing this landscaping since the past 10-15 years, and it's more like a passion for me. And also we have started this where there are apartments. We have things like trays and vertical landscapes and the string gardens, which do not require too much effort and too much space is not occupied by them. So according to the people, we also have terrariums where you have plants in a glass case, and we have water gardening where the plants grow only in water.
So there are different kinds of options available. గార్డెనింగ్ ను వృత్తిగా స్వీకరించడం అంటే అంత ఆషామాషి వ్యవహారం కాదు. పసిపాపను సాకినట్టుగా సాకాలి. ఎండ నీడ సమపాళ్లలో ఉండేలా చూడాలి. రాలే ఆకుని కొత్తగా వేసే చిగురుని జాగ్రత్తగా చూసుకోవాలి. అయితే ఆసక్తి అభిరుచి ఉంటే ఏదీ కష్టం కాదు. మహానగరాల్లో ఉండేందుకే చోటు తక్కువగా ఉంటుంది. అలాంటిది మొక్కలకు స్థలం ఎక్కడిది అంటారా? మనసుంటే మార్గం ఉంటుందని మన పెద్దలు చెప్పే మాట. మొక్కలు పెంచుకోవాలని గట్టిగా నిర్ణయించుకుంటే స్థలం దానంతటా అదే సర్దుబాటవుతుంది. నీటి సౌకర్యం ఉన్నా లేకపోయినా, స్థలం ఎక్కువున్నా తక్కువున్నా, గార్డెనింగ్ కి ఎక్కువ బడ్జెట్ కేటాయించలేకపోయినా గార్డెన్ ని పెంచుకోవచ్చు. Whereas gardens we can experiment a little bit and make according to the person's interest. So I have been doing this landscaping since the past 10-15 years, and it's more like a passion for me. And also we have started this where there are apartments. We have things like trays and vertical landscapes and the string gardens, which do not require too much effort and too much space is not occupied by them. So according to the people we also have terrariums where you have plants in a glass case, and we have water gardening where the plants grow only in water. So there are different kinds of options available. టెర్రస్ గార్డెన్, కిచెన్ గార్డెన్, వర్టికల్ గార్డెన్, స్ట్రింగ్ గార్డెన్, కంటైనర్ గార్డెన్, వాటర్ గార్డెన్, ఇలా ఎన్నో రకాల గార్డెనింగ్ పద్ధతులను మనకున్న స్థలం, సమయం, నీటి సౌకర్యం, సూర్యకాంతి, వెచ్చించగలిగిన డబ్బుని బట్టి ఎంచుకోవచ్చు. There are different types of gardens are there, and there are string gardens, there are vertical gardens, and landscape trays, bonsais, different types of containers, and they were glass nunchi, wood, terracotta, and also plastic. So different designs made to order, so that according to each person's interest and their budget, we can make the plants accordingly. సాధారణ క్రోటాన్స్ నుండి బోన్సాయి మహావృక్షాల దాకా ఎన్నో మొక్కలు ఈ గార్డెన్లోకి వెళ్లగానే మనని పలుకరిస్తాయి. పిచ్చుక గూళ్లు, కార్డుబోర్డు ఫ్రేములు, ఖాళీ గ్లాసులు, సాధారణ బుట్టలు, నీళ్ల తొట్టిలు, ఇలా ప్రతి దాంట్లో ఎన్నో వెరైటీ మొక్కలు ప్రేమగా మనకి స్వాగతం పలుకుతూ ఉంటాయి. I have started this garden center and seeing garden centers, similar garden centers US lo and UK lo, they have garden centers and people's all the requirements for garden requirements to meet all their garden requirements. Containers they kaadu, garden accessories, garden lighting and anni teeskoni anni oka daggara available, garden pesticides, manure and అవన్నీ కూడా ఇక్కడ చిన్న చిన్న ప్యాకెట్స్ లో అవైలబుల్ గా ఉంటాయండి. పిల్లల పుట్టినరోజు వేడుకల్లో, ఇంట్లో జరిగే పూజా కార్యక్రమాలకు, ఇతర వేడుకలకు ఏవేవో ఖరీదైన గిఫ్ట్స్ ఇవ్వడం సంప్రదాయంగా మారింది. ఆ సంప్రదాయం స్థానంలో ఆరోగ్యాన్ని అందించి ఆనందం కలిగించే హెర్బల్ మొక్కలను చిన్న బుట్టల్లోనో కుండీల్లోనో పెట్టివ్వండి. ఎదుటివారి ముఖాల్లో కనిపించే సంతోషాన్ని చూడండి అంటారు పద్మ. New thing about green gifts and which is to make us more aware about greenery. We can create gifts for birthdays and anniversaries and in baskets according to your budget. We can put different kinds of plants, and which can, as it's not temporary and we can use it permanently. Plus for Hyderabad as such, it's a nice because it is more aware of greenery and there's a lot of greenery on the roads, Adanka. So
Now it's caught on. The concept of gardening and having green plants around you has caught on. And lastly, we also need to have kitchen gardens because food problem is on the increase. So we need to have kitchen gardens, fruiting tree plants in pots, space saving andi. So we can even grow all these fruiting plants in water. Hydroponics ani, that's a different science altogether. So we can concentrate on this kitchen food items also and grow them. So that way we'll be having plants around us as well as the food problem will be solved. ప్రకృతి నుంచి మనిషి దూరమైపోతే ఎన్నో అనర్థాలు కలుగుతాయి, అనారోగ్యాలు దరిచేరుతాయి. ఒక చిన్న ప్రయత్నం, కాస్త మనసు పెట్టి ఆలోచిస్తే, కొంత సమయం వెచ్చిస్తే పచ్చదనమంతా మన ముంగితే దుప్పటిగా పరుచుకుంటుందన్న పద్మ మాటలు మీకు నచ్చాయని, ఈ రోజు నుంచే మీ పరిసరాలను పచ్చని మొక్కలతో నింపుతారని ఆశిస్తున్నాం.